డియర్ మై స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి మనం ఈరోజు వాస్తవ సంఖ్యలు ఈ చాప్టర్ నుండి మనం నేర్చుకుందాం. అలాగే ఇంతకు వాస్తవ సంఖ్యలు అంటే కరణీయ సంఖ్యలు మరియు అకరణీయ సంఖ్యల్ని కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటాం. అయితే ఈ వాస్తవ సంఖ్యల్ని మనం ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం. ఈ చాప్టర్ నుండి మనం 3 లెవెల్స్, మొదటిది లెవెల్ 1, దీని నుండి మనం కొన్ని మోడల్స్ నేర్చుకుంటాం. అలాగే లెవెల్ 2 నుండి కొన్ని మోడల్స్ నేర్చుకుంటాం. అలాగే లెవెల్ 3 నుండి మనం కొన్ని మోడల్స్ నేర్చుకుందాం. అయితే లెవెల్ 1 నుండి మనం ముందుగా చూద్దాం. 7/16 అనునది ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఒకటి, అంతం కాని ఆవర్తిత దశాంశమా, అంతం కాని ఆవర్తనం కాని దశాంశమా, అంతమయ్యే దశాంశమా, 4 ఆప్షన్ ఏది కాదు. ఈ విధంగా మనకు లెక్క అడిగినప్పుడు మనం ఈ లెక్క చేస్తే గానీ చెప్పలేని పరిస్థితి. కావున ఒకసారి చూద్దాం. 7/16 అంటే దీని యొక్క అర్థం ఏంటండి? 7ని 16 చేత మనం భాగించాలి. 7ని 16 చేత భాగించాలి. 16 చేత సరిపోదు కనుక 0 పెట్టుకుంటాం. 0 పాయింట్ ఇక్కడ 0. 16 4ల 64 తీసివేస్తే 6, మళ్ళీ 0 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 16 3లు 48, తీసివేస్తే ఎంత? 2, ఇక్కడ 12. అలాగే 0ని యాడ్ చేస్తాం. ఎంత సరిపోతుంది? 16 7లు 112, తీసివేస్తే ఎంత? 8. అలాగే 0ని యాడ్ చేసుకుంటాం. 16 5ల 80. శేషం 0 వచ్చింది కనుక ఇది ఏ దశాంశం అవుతుందండి? అంతమయ్యే దశాంశం. 0 వస్తే, 0 రాకపోతే అంతం కాని దశాంశం అవుతుంది. కనుక ఆప్షన్ 3 రైట్ అవుతుంది. అలాగే మనం రెండో లెక్క చూసుకున్నట్లయితే 3.28ను P/Q రూపంలో రాయండి. ఇక్కడ Q విలువ 0 కాకూడదండి. Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే P, Qలు పూర్ణ సంఖ్యలు అన్నాడు. మనం రెండో లెక్క చూసుకున్నట్లయితే 3.28, దీన్ని మనం P/Q రూపంలో రాయాలి. అంటే భిన్న రూపంలో రాయాలి. ఏ విధంగా అండి? చాలా సింపుల్ అండి. పాయింట్ తర్వాత మనకు 2 స్థానాలు ఉన్నాయి కావున 2 స్థానాలు ఉంటే ఇక్కడ 10 ఉంటుందండి, ఇక్కడ 10. ఈ రెండింటిని గుణించాలి. 10 10లు 100. పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంటే 10 గుణించాలి. అలాగే పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కనుక 10 10ల 100 అంటే 328/100. ఇప్పుడు 3.28ని 100 చే గుణించినట్లయితే ఈ పాయింట్ పోతుందండి. కావున దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? సింప్లిఫై చేస్తే 2 50లు, అలాగే 2 16ల 32, 2 4లు, అలాగే 2 25లు, 2 8లు 16, 2 2లు అంటే మనకి ఎంత వచ్చిందండి? 82/25. 82/25. సారీ, ఆప్షన్ అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. 82/25. అలాగే మూడో లెక్క, ఇది ఒక మోడల్ అండి. ఒకసారి చూద్దాం. మూడో లెక్క ఒకసారి చూద్దాం. మూడో లెక్క 1.62 బార్ అంటే దీనికి అర్థం ఏంటి? 1.626262 ఈ విధంగా రాసుకుంటాం. అంటే ఈ గీతని మనం అడ్డు గీత లేదా బార్ అని అంటాం. దీన్ని ఇప్పుడు మనం
ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 6 ఈ విధంగా మనం రాసుకుంటాం. ఇప్పుడు మనం ఇరువైపులా మనం 100 చే గుణించినట్లయితే అంటే ఇరువైపులా రెండు వైపులా అంటే 100x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని మనం 100 చే గుణించినట్లయితే పాయింట్ ఇక్కడికి వస్తుంది కదండి. అంటే 162.62 ఈ విధంగా మనం ఎన్నైనా రాసుకోవచ్చండి. ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీని నుండి దీన్ని మనం తీసివేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6262 ఈ విధంగా. ఇప్పుడు చూద్దాం, తీసివేయండి. 100x మైనస్ ఎక్స్ 99. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి, ఆ 2 నుంచి 1 తీస్తే 1 16 పాయింట్ తర్వాత అన్ని జీరోలే కనుక అవసరం లేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 161/99. ఈ రెండు ఏమైనా ఏ నెంబర్ చేతైనా పోతున్నాయేమో ఒకసారి చూడండి. 3 5 15 1 పోదు. కావున మనకు ఆన్సర్ 161/99. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4వ లెక్క ఒకసారి చూద్దాం. 4వ ప్రశ్న 1 మరియు 2ల మధ్య 3 అకరణీయ సంఖ్యలు రాయండి. ఇదే ప్రశ్న మనకి ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉందండి. 1 మరియు 2ల మధ్య 3 అకరణీయ సంఖ్యలు సగటు పద్ధతిన రాయండి. ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉందండి. ఈ 4వ లెక్క 5వ లెక్క ఈ రెండు ఈక్వలేనండి. ఈ రెండు సమానమే. మనకు ఈ విధంగా అడగొచ్చు, లేదంటే సగటు పద్ధతి ద్వారా 3 అకరణీయ సంఖ్యలు రాయండి, లేదంటే ఈ విధంగా కూడా 1 మరియు 2ల మధ్య 3 అకరణీయ సంఖ్యలు రాయండి. ఈ విధంగా అడగొచ్చు, లేదంటే ఈ విధంగా అడగొచ్చు. మనకు టెట్ డిఎస్సిలో కంపల్సరిగా అడిగే అవకాశం ఉందండి. అయితే ఒకసారి చూద్దాం. 1 మరియు 2ల మధ్య 3 అకరణీయ సంఖ్యలు రాయండి. ఈ రెండు కూడా మనం సగటు పద్ధతి ద్వారా దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. అయితే సగటు పద్ధతి ద్వారా మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ ఇక్కడ 1 మరియు 2 వీటి మధ్య మనం 3 అకరణీయ సంఖ్యలు మాత్రమే రాయాలి. అయితే సగటు పద్ధతి ద్వారా అంటే ఏమవుతుంది? a+b/2 ఇదే కదండి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఎలా? a, b ఈ రెండింటిని మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? a+b/2. కానీ ఇక్కడ మనకు లెక్కలో 1 2ల మధ్య 3 అకరణీయ సంఖ్యలు అంటే వీటిని మనం ఏ విధంగా చేస్తాం? 1+2/2 అప్పుడు ఏమవుతుంది? 3/2. అంటే మనకు 1 2ల మధ్య ఒక అకరణీయ సంఖ్య ఏదనంటే 3/2. అలాగే ఇప్పుడు 1, 3/2 ఇప్పుడు మనకు 1 2ల మధ్య మనకు ఒక అకరణీయ సంఖ్య వచ్చింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలని అంటే మరలా 1, 3/2ల మధ్య అకరణీయ సంఖ్య 1, 3/2ల మధ్య అకరణీయ సంఖ్య అంటే వీటిని మనం సగటు కట్టినట్లయితే ఏమవుతుంది? 1+3/2 అవుతుంది. దీన్ని ఏ దీన్ని బి అనుకున్నట్లయితే ఏమవుతుంది? a+b/2 కదా, a+b/2 అంటే అప్పుడు ఏమవుతుంది? బై 1 చేసినట్లయితే కసగ ఏమవుతుంది? కసగ 2 అంటే 1 2 2 1 2 ప్లస్ 3/2 అంతే కదండి. 2 + 3 అంటే ఎంత? 5/2 ఇప్పుడు బై 1 వేసుకున్నట్లయితే ఏమవుతుంది? 5/2 ఇంటూ 1/2 అంటే ఎంత వచ్చింది మనకి? 5/4. ఈ అకరణీయ సంఖ్య అనేది 1,
రెండ్ల మధ్య అకరణీయ సంఖ్య. ఇప్పుడు ఏం చేయాలంటే 3/2 రెండ్ల మధ్య 3/2 రెండ్ల మధ్య అకరణీయ సంఖ్య ఏమవుతుందనంటే ఏమవుతుంది 3/2 + 2 హోల్ బై 2 అంటే కసాగు ఎంత అవుతుంది? కసాగు 2 అవుతుంది. ఈ 2కి 2 పోతే 3 ప్లస్ 1 రెళ్ళు 2 రెళ్ళు 4/2 హోల్ బై 2 ఎంత అవుతుంది? 7/2 ఇక్కడ బై 1 కనుక ఇంటూ 1/2 అంటే 7 1 7 2 రెళ్ళు 4 అంటే ఇక్కడ 1 మరియు 2ల మధ్య మొత్తం 3 అకరణీయ సంఖ్యలు ఏవేవండి? ఒకటి 3/2 రెండవది 5/4 మూడవది 7/4 3/2 5/4 7/4 ఎక్కడుంది? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఐదో లెక్క ఒకసారి చూద్దాం. 5 2 3ల మధ్య సగటు పద్ధతి ద్వారా 3 అకరణీయ సంఖ్యలు రాయండి. 2 3ల మధ్య అకరణీయ సంఖ్య ఏమవుతుంది? అకరణీయ సంఖ్య సగటు పద్ధతి ద్వారా కనుక ఏమవుతుంది? 2 + 3/2 అవుతుంది. అంటే ఎంత? 5/2 అంటే మనకు 2 3ల మధ్య ఒక అకరణీయ సంఖ్య 5/2 అవుతుంది. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే 2 5/2ల మధ్య అకరణీయ సంఖ్య ఏమవుతుంది? 2 + 5/2 హోల్ బై 2 2 4 + 5 ఎంత? కసాకు కడితే 9/2 హోల్ బై 2 అంతే కదండి. అప్పుడు ఏమవుతుంది? 9/2 బై 1 కదా 1/2 అవుతుంది. అంటే ఎంత? 9 1 9 2 రెళ్ళు 4. అలాగే ఇప్పుడు 5/2 3 ఈ విధంగా మనం చెయ్యాలండి. 5/2 3ల మధ్య అకరణీయ సంఖ్య ఏమవుతుంది? 5/2 + 3 హోల్ బై 2 a + b/2 కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? 5 కసాకు కడితే 5 + 6/2 హోల్ బై 2 బై 1 వేసుకోండి. ఎంత? 11/2 ఇంటూ 1/2 అంటే 11/4. మనకి ఇక్కడ 3 అకరణీయ సంఖ్యలు ఏవేవండి? 5/2 ఎక్కడుంది? 5/2 9/5 సారీ 5/2 9/5 11/4 ఓకే. అంటే మనకు 5/2 9/4 11/4 కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 6వ లెక్క ఒకసారి చూద్దాం. 6 3 4ల మధ్య గల ఒక అకరణీయ సంఖ్యను రాయండి. 3 4ల మధ్య గల అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య ఏమవుతుంది? కరణీయ సంఖ్య √3 × 4. ఎందుకని? a, bల మధ్య గల కరణీయ సంఖ్య ఏమవుతుందండి? √ab కదా. దీన్ని a దీన్ని b అనుకున్నట్లయితే ఏమవుతుంది? అప్పుడు √3 a × b అంటే 3 × 4. దీన్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు? √3 × √4 అంటే √3 × 4 యొక్క వర్గమూలం 2. దీన్ని ఒక క్రమంలో రాస్తే 2 × √3 ఈ విధంగా చేయాలి. 2√3 మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7వ లెక్క లెవెల్ 1కి సంబంధించి మనం
ఏడో ప్రశ్న ఒకసారి చూద్దాం. 22/7 అను అకరణీయ సంఖ్యను దశాంశ రూపంలో రాయండి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు చూద్దాం. 22ని మనం 7 చేత భాగించినట్లయితే 7 మూలు 21, ఎంత మిగులుతుంది? 1. 0.0. 7 1ల 7, 30 అవుతుంది. 7 4 28, 20 అవుతుంది. 7 2 14, 60 అవుతుంది. అలాగే 7 8 56, 4 అంతేనండి. నెక్స్ట్ 40 అవుతుంది. మళ్ళీ 7 5ల 35, తీసివేస్తే ఎంత? 5, 50 అవుతుంది. మళ్ళీ 7 7లు 49, మళ్ళీ 1 మిగులుతుంది 10, మళ్ళీ 1 30 అవుతుంది. ఈ విధంగా మళ్ళీ 7 4లు 28, మళ్ళీ రిపీట్ అవుతుంది. 7 2 14, చూడండి 1 4 2 8 5 7 ఇక్కడ వరకు చూడండి. మళ్ళీ ఇవే నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కదా, 1 4 2 1 4 2. అంటే ఆప్షన్లో మనకి ఏది ఉందండి? 3.142857 బార్. కనుక ఆప్షన్ 4 రైట్ అవుతుంది. అలాగే 8వది పై విలువ సుమారు 3.140845 మరియు 3.142857ల మధ్య ఉంటుందని కనుగొన్న గణిత శాస్త్రవేత్త ఎవరనేది ఇక్కడ ప్రశ్న. అయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఆప్షన్ 3 ఆర్కిమిడిస్ అనే గణిత శాస్త్రవేత్త ఈ 2 సంఖ్యల మధ్య పై విలువ సుమారుగా ఎంత ఉంటుందని మనకి వివరించడం జరిగింది. అలాగే లెవెల్ 1కి సంబంధించి చివరి లెక్క 9వది 27/25 సంఖ్య యొక్క దశాంశ విలువను కనుగొనండి. సేమ్ ఈ విధంగా మనం చెయ్యాలండి. 27/25 అంటే 25ని మనం 27 చేత భాగించినట్లయితే ఎంత? తీసివేస్తే 2 వస్తుంది. 0.0 సరిపోదు. కనుక మరి ఇంకో 0ని యాడ్ చేస్తే ఇక్కడ ఇంకో 0ని కూడా యాడ్ చేయాలి. 25 8లు అంతే కదండి. 25 8లు 8 5 40, 8 2 16, 4 20, శాసం 0. శాసం 0 వచ్చింది కనుక ఇది అంతమయ్యే దశాంశం. ఆప్షన్లు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది, 1.08. ఇంతవరకు మనం లెవెల్ 1కి సంబంధించి మొత్తం 9 మోడల్స్ 9 లెక్కలు మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు లెవెల్ 2కి సంబంధించి మనం కొన్ని మోడల్స్ నేర్చుకుందాం. దాని తర్వాత లెవెల్ 3కి సంబంధించి మనం నేర్చుకుందాం. లెవెల్ 2కి సంబంధించి వాస్తవ సంఖ్యల నుంచి ఇంతవరకు మనం లెవెల్ 1లో మనం కొన్ని మోడల్స్ నేర్చుకున్నాం. అలాగే లెవెల్ 2 ప్రశ్నలు ఇక్కడ చూద్దాం ఒకసారి. 10, 11, 12 ఇంకొన్నాయిలేండి. మొదటి లెక్క 1/7 + 4√3 + 1/2 + √5 ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. ఇక్కడ మనకు వేరే ఆప్షన్ లేదు కనుక మనం ఇక్కడ మనకి ఇచ్చిన హారాల్ని మనం అకరణీయం చెయ్యాలి. 1/7 + 4√3 ఇక్కడ హారాన్ని మనం లవాన్ని కానీ హారాన్ని కానీ అకరణీయం చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే ఏమవుతుంది? 7 - 4√3 7 - 4√3 లవ హారాలను మనం గుణించి భాగించాము. అలాగే ప్లస్ 1/2 + √5 ఇంటూ 2 - √5/2 - √5. ఇప్పుడు దీన్ని 1చే గుణిస్తే మనకు అదే వాల్యూ వస్తుంది. 7 - 4√3 ఇక్కడ చూద్దాం. a + b ఇంటూ a - b రూపంలో ఉంది కనుక దాన్ని ఏ విధంగా రాస్తాం? a² - b² రూపంలో రాస్తాం. అలాగే
సేమ్ వాల్యూ వస్తుంది. 2 మైనస్ రూట్ 5 బై ఇది కూడా సేమ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కనుక 2 స్క్వేర్ మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్గా రాస్తాం. అలాగే 7 మైనస్ 4 రూట్ 3 బై 7 స్క్వేర్ అంటే ఎంత 49. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. 4 4 16. ఈ స్క్వేర్కి ఈ రూట్కి స్క్వేర్ పోతే 3 మిగులుతుంది. 16 3 48 కదా, అంటే 49 మైనస్ 48 అంటే 1. అలాగే 2 మైనస్ రూట్ 5 బై 4 స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ మైనస్ 4 స్క్వేర్ అంటే 4. అలాగే మైనస్ ఈ రూట్కి స్క్వేర్ పోతే 5 మిగులుతుంది. 4 మైనస్ 5 అంటే ఎంత, -1. ఇప్పుడు ఏం చెయ్యాలంటే చూద్దాం ఒకసారి. 7 మైనస్ 4 రూట్ 3 ఇక్కడ మైనస్ ఉంది కనుక ఏమవుతుంది, ఇక్కడ -2. అలాగే ఇక్కడ మైనస్ ఉంది కనుక ప్లస్ అవుతుంది, రూట్ 5. 7 మైనస్ 2 అంటే ఎంత అండి, 5 మైనస్ 4 రూట్ 3 4 రూట్ 3 అలాగే ప్లస్ రూట్ 5. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. 5 మైనస్ 4 రూట్ 3 ప్లస్ రూట్ 5. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11వ లెక్క ఒకసారి చూద్దాం. 11వ లెక్క 11వ లెక్క రూట్ 7 మైనస్ రూట్ 5 హోల్ బై రూట్ 7 ప్లస్ రూట్ 5. ఏం చేయమన్నాడు, హారాన్ని అకరణీయం చేయమన్నాడు. హారం ఇక్కడ రూట్ 7 ప్లస్ రూట్ 5 చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కనుక మైనస్ వస్తుంది. రూట్ 7 మైనస్ రూట్ 5 బై రూట్ 7 మైనస్ రూట్ 5. గమనించాలి, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఎలా, ఏ ఇంటూ ఏ స్క్వేర్ కదండి, సేమ్ ఆ విధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా మనకు తెలిసండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దీన్ని ఈ విధంగా డివైడ్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది అప్పుడు, రూట్ 7 హోల్ స్క్వేర్. అలాగే మైనస్ 2ab, ఏ అంటే రూట్ 7, బి అంటే రూట్ 5, అలాగే ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్ బై ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కనుక రూట్ 7 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ 2 పోతే 7, ఈ 2 పోతే ఇక్కడ ప్లస్ 5, మైనస్ 2 ఇది ఎంతండి, రూట్ 7 ఇంటూ రూట్ 5 అంటే ఎంత, రూట్ 7 5 35 బై ఈ 2 పోతాయి, 7 మైనస్ 5 అంటే ఎంత, 2. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ప్లస్ 7 ప్లస్ 5 ఉంది, ఎంత 12 మైనస్ 2 రూట్ 35 బై 2. దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చు, 12/2 మైనస్ 2 రూట్ 35 బై 2. 2 6లు 2 1లు అంటే ఎంత వచ్చింది మనకి, 6 మైనస్ రూట్ 35, 6 మైనస్ రూట్ 35. కావున ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. 12వ లెక్క ఒకసారి చూద్దాం. 12 4th రూట్ 81 మైనస్ 8 థర్డ్ రూట్ 343 15 5th రూట్ 32 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225. దీన్ని మనం సూక్ష్మీకరించాలి. అంటే ఇక్కడ చూద్దాం, ఈ 81ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ 4 ఉంది కనుక దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 3 పవర్ 4 అంటే 3ని 4 సార్లు గుణిస్తే 81 హోల్ పవర్ రూట్ 4ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1/4 మైనస్ 8 343 8 343ని మనం ఇక్కడ 3 ఉంది చూసుకోవాలి, 3 ఉంది కనుక ఈ 343ని మనం యాక్చువల్లీ 3ని 5 సార్లు గుణిస్తే మనకు 343 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఎంత ఉందండి, 3 ఉంది కనుక ఏం చేయాలంటే చూడండి 7 క్యూబ్గా రాయొచ్చు. 7 క్యూబ్ 7ని
3 సార్లు గుణిస్తే మనకు 7 ఏళ్ళు 49, 49 ఏళ్ళు 343 ఈ విధంగా రాసుకోవాలి. అలాగే √3ని ఏ విధంగా రాసుకోవచ్చు 1/3గా. అలాగే 15 ఇంటూ 32 ఇక్కడ 5 ఉంది కనుక ఏం చేద్దాం 2 పవర్ 5 అంటే 2 5 సార్లు గుణిస్తే మనకు 32 వస్తుంది. హోల్ పవర్ 1/5. అలాగే 225 యొక్క వర్గమూలం 15. అప్పుడు ఏమవుతుంది 4 ఒకట్ల 4 4/4 అంటే 1 అంటే 3 పవర్ 1 అంటే 3. అలాగే ఇక్కడ కూడా సేమ్ అంతే 3 ఒకట్ల 3/3 అంటే 1 7 పవర్ 1 అంటే 7 అంటే 8 ఏళ్ళు 56. అలాగే ఈ 2 పోతే 15 రెళ్ళు 30 ప్లస్ 15 ప్లస్ విలువలన్నీ కలపండి 30 15 45 45 3 ఎంత 48 48 మైనస్ 56 తీసివేయండి 16 నుంచి 8 తీస్తే 8 అంతేనా ఇంకేం మిగలవు అంటే -8 -8 అనేది మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఆప్షన్ 4లో ఉంది. అలాగే లెవెల్ 2కి సంబంధించి ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి చూద్దాం. అలాగే లెవెల్ 2కి సంబంధించి మళ్ళీ ఇంకో 3 ప్రశ్నలు 13 లెక్క ఒకసారి చూద్దాం. 1/4 ప్లస్ √5 యొక్క హారాన్ని అకరణీయం చెయ్యండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. హారాన్ని అకరణీయం చేసేటప్పుడు మనం ఇక్కడ ముందుగా గుర్తులు చూసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కనుక 4 మైనస్ √5/4 మైనస్ √5. ఇప్పుడు 4 మైనస్ √5ను 1చే గుణిస్తే మనకు అదే వాల్యూ వస్తుంది. అలాగే ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది కనుక దీన్ని మనం 4² రాయొచ్చు. దీన్ని √5 హోల్ స్క్వేర్గా అంటే a² మైనస్ b² రూపంలో రాసాం. అయితే ఇప్పుడు ఏమవుతుంది 4 మైనస్ √5/4² అంటే 16. ఈ రూట్కి స్క్వేర్ పోతే 5 16 మైనస్ 5 అంటే ఎంత 11 అంటే 4 మైనస్ √5/11. లేదా ఇలా చేయకుండానే ముందు మనం ఆప్షన్ నుండి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ముందుగా 11 ఇచ్చాడు, ఇక్కడ 1 ఇచ్చాడు, అలాగే ఇక్కడ 11 ప్లస్ √5 అంటే ఇక్కడ మనం ఏం చెయ్యాలని అంటే ముందుగా ఈ హారాన్ని అకరణీయం చెయ్యాలి కనుక ఇంటూ 4 మైనస్ √5/4 మైనస్ √5 అవుతుంది. అంటే 4 మైనస్ √5ని 1చే గుణిస్తే అదే వాల్యూ వస్తుంది. మీది యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉంటుంది కనుక మనం ఇంకా ఎంత చెయ్యక్కర్లేదండి. 4 మైనస్ √5 ఎక్కడుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ 14వ లెక్క చూద్దాం. 15.732 ఈ 3/2కి పైన బార్ పెట్టాడండి. దీన్ని మనం p/q రూపంలో అంటే భిన్న రూపంలో రాయాలి. దీన్ని మనం ముందుగా x అనుకున్నట్లయితే ఏ విధంగా రాస్తాం x = 15.73232 ఈ విధంగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇరువైపులా మనం 100చే గుణించినట్లయితే 100x అవుతుంది. అలాగే దీన్ని 100చే గుణిస్తే పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి చాలా ఉన్నాయి. అంటే మనం 100చే గుణిస్తే పాయింట్ ఎక్కడికి వస్తుంది అంటే 1573.23232 ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తీసివేయాలి. 100x నుండి దీన్ని తీసివేయండి. x = ఎంత ఇక్కడ 15.732 అలాగే 32 ఈ విధంగా మనం రాసుకుంటాం. తీసివేస్తే ఎంత 99. x = తీసివేయండి 3 నుండి 3 0 2 నుంచి 2 0 వదిలేయండి. ఒక 0 రాద్దాం. 12 నుంచి 7 తీస్తే 5 ఇక్కడ 2 ఉంటుంది. 12 నుంచి 5 తీస్తే 7 6 ఉంటుంది. 6 నుంచి 1 తీస్తే 5 15 అంటే మనకు పాయింట్ ఎక్కడ
వచ్చిందండి? ఇక్కడ 0 పోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1557.5 బై 99. అంటే మనకి ఇక్కడ ఆప్షన్లో ఇదొకటి ఇచ్చాడండి. అలాగే ఈ రెండో ఆప్షన్ ఇవ్వకపోయి ఉంటే మనకు ఆప్షన్ ఒకటే రైట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఇచ్చాడు కనుక ఈ పాయింట్ పోవాలంటే మనం లవహారాలను గుణించి భాగించాలి. పచ్చేత పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది కనుక 10/10 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? దీన్ని పచ్చే గుణిస్తే పాయింట్ పోతుంది. పాయింట్ పోయి 99 ఇంటూ 10 అంటే ఎంత? 999. ఇదే మనకు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. 15వ లెక్క 2,3 మధ్య 2 కరణీయ సంఖ్యలు రాయమన్నాడు. 2 కరణీయ సంఖ్యలు 2,3 మధ్య 2,3 మధ్య 2 రాయమన్నాడండి. 2 కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు కాదు, కరణీయ సంఖ్యలు. దీన్ని ఏ విధంగా చేస్తాం? మనకి ఇక్కడ ఆప్షన్లో మొత్తం 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అయితే ఈ 2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? √4 అంటే 4 యొక్క వర్గమూలం 2. అలాగే ఈ 3ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3 ఈజ్ ఈక్వల్ టు √9. అంతే కదండి. ఇప్పుడు ఈ రెండిటి మధ్య అంటే 2,3 మధ్య మనకు 2 అకరణీయ సంఖ్యలు రాయమన్నాడు. అంటే ఏ విధంగా రాస్తాం? √4 తర్వాత ఏమొస్తుంది? √5 వస్తుంది, √6 వస్తుంది, √7, √8 అలాగే √9. కానీ ఈ రెండిటి మధ్య మనకు 2 కరణీయ సంఖ్యలు రాయమన్నాడు. ఒకవేళ 4 అడిగితే ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేస్తాం. √5, √6 మనకి √7, √8 ఆప్షన్లో లేదు కనుక మనం దీన్నే తీసుకుంటాం. అంటే 2,3 మధ్య 2 కరణీయ సంఖ్యలు రాయమంటే ఏం రాస్తాం? √5, √6. కనుక ఆప్షన్ 1లో ఉందండి, అదే రైట్ అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు లెవెల్ 1 అలాగే లెవెల్ 2 వరకు మనం నేర్చుకున్నాం. లెవెల్ 3లో మనకు ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి ఒకసారి చూద్దాం.